మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలసుబ్రహ్మణ్యం గారి పేరు వచ్చింది. ఇక్కడ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, కేక్ కటింగ్లు, సెలబ్రేషన్స్ చాలా భారీగా జరుగుతున్నాయి. బయట చూస్తే క్రాకర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం వాళ్ళ సంతోషాన్ని. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు? రామా శ్రీనివాస్. మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఓటు చీలనివ్వను, వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పి ఆయన ఎప్పుడైతే ఆయన స్టార్ట్ చేశాడో అది సాధ్యమయ్యేంత వరకు ఆయన అదే పందా పట్టుకున్నాడు. అది సాధించుకొని తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అదేవిధంగా ఇవాళ మన రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కూటమి అభ్యర్థి శ్రీ సుభాష్ బాలసుబ్రహ్మణ్యం గారు, వాళ్ళ కుటుంబము, అదేవిధంగా వాళ్ళ నాన్నగారు గతంలో వాళ్ళ కుటుంబానికి, మాకు యాక్చువల్గా మాది సిండుపల్లి మండల వాసిని నేను, వాళ్ళ కుటుంబానికి మా సిండుపల్లి, వీరపల్లి, రాజంపేటకు ఆ పరిధిలో ఆ ప్రజానికానికి ఎంతో సత్సంబంధాలు ఉన్నాయి. మంచి వ్యక్తి. అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్ని విధాలుగా మంచి కోసము అహర్నిశలు కృషి చేసేటువంటి వ్యక్తిని ఇవాళ మాకు కూటమి అభ్యర్థిగా రావడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. రాజంపేట నియోజకవర్గ ప్రజలందరి కష్టాలు తీరుతాయి. రాజంపేట నియోజకవర్గ ప్రజల అందరి సంక్షేమం కోసం అయితేనేమి, అభివృద్ధి కోసం అయితేనేమి అన్ని విధాల ఆయన నాయకత్వంలో ఆయన కృషి చేస్తాడని చెప్పి మాకు ముమ్మాటికి నమ్మకం ఉంది. ఇవాళ రాజంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా జనసేన పార్టీ తరఫున నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ క్యాడర్ని అయితేనేమి, ఇదివరకు పార్టీలో పనిచేసిన వాళ్ళు, అభిమానులు ప్రతి ఒక్కరిని వాళ్ళు కలుపుకొని వారి మద్దతు కూడగట్టుకొని కూడా ఇవాళ మా కూటమి అభ్యర్థిని గెలిపే లక్ష్యంగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని రాజంపేట నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే శాసనసభలో జెండా ఎగరేసి రాజంపేటలో ఉన్నటువంటి సమస్యలను తీర్చుకునే దిశగా మా నాయకుడు ఆధ్వర్యంలో ఇవాళ తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇస్తూ ఈ పొత్తు విషయంలో బీజేపీ పోయిన దానివల్ల ప్రజలందరూ కూడా చాలా నిరుత్సాహపడినారు. ఈరోజు మళ్ళా రాజంపేట టికెట్ ఇవ్వడంలో ప్రజలందరూ చాలా ఆనందపడుతున్నారు. మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది, చాలా సంతోషం. నమస్తే సార్. ముందుగా కంగ్రాచులేషన్స్. రాజంపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అంటారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా మనం చూస్తున్నట్టయితే చాలా మంది అభిమానులు కూడా సుగవాసి సుబ్రహ్మణ్యం అన్న గారికి మనకి ఎంపీ టికెటే ఇస్తారు అని అంటున్నారు. ఇప్పుడు చూస్తే మనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా అంటున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? 42 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబంతో సంబంధం కలిగిన వాళ్ళము. వాళ్ళ పట్ల మేమెంతో ఆదరాభిమానాలు కలిగి ఉన్నాము. ఆ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. వాళ్ళందరితో కలిసి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలు తీర్చడానికి వాళ్ళ అభ్యర్థిగా, వాళ్ళ ప్రతినిధిగా అన్ని కార్యక్రమాలు చేసుకునే అవకాశం వచ్చినందుకు నేను సంతోషపడుతున్నాను. రాయచోటి వాసి అయిన మీరు రాజంపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. వాళ్ళ మద్దతు లభిస్తుందని మీరు ఆశిస్తున్నారా? సుండుపల్లి, వీరపల్లి మండలాలు ముందు ఈ ప్రాంతానికి చెందినవే. దాదాపుగా 60,000 మంది ఓటర్లు ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మా తండ్రి గారు అక్కడ పార్లమెంట్ సభ్యునిగా పనిచేసినప్పుడు వాళ్ళందరితో కలిగిన సంబంధాలు నేను స్థానికేతరుణ్ణి కాదనే చెప్తాయి. స్థానికత అనేది ఇక్కడ అసలు సమస్య కాదు. నేను స్థానికుని కిందకి లెక్క. రాజంపేట ఓటర్లను మీ వైపు ఎలా తిప్పబోతున్నారు? తెలుగుదేశం పార్టీ విధానాలు అక్కడ అందరూ ప్రజలు హర్షిస్తూ స్వాగతిస్తున్నారు. గత చాలా సంవత్సరాలుగా, 5 సంవత్సరాలుగా ఈ వైకాపా ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాల పట్ల విసుగు చెందిపోయిన ప్రజలంతా తెలుగుదేశం పార్టీకి, అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. కాబట్టి మేము వారిని అనుసరించుకొని పోయి పార్టీ గెలుపున కృషి చేస్తాం. మీరు ఎమ్మెల్యే అయిన వెంటనే రాజంపేట నియోజకవర్గ అభివృద్ధికి మొదటి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అక్కడ పెంచా డ్యామ్ కానీ, అన్నమయ్య డ్యామ్ కానీ తెగిపోయి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని మేము మొట్టమొదట ప్రభుత్వం ద్వారా వాళ్లకు జరిగిన అన్యాయాన్ని నివారించడానికి చర్యలు తీసుకుంటాం.
జిల్లా కేంద్రం కాలేకపోయిన రాజంపేట ప్రజలకు జిల్లా కేంద్రాన్ని మరిపించేంతటి అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా కలుగు చేసి అక్కడి ప్రజలను అభివృద్ధి పదంలో నడిపించి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు రాజంపేట ఎమ్మెల్యే టికెట్ మీకు వచ్చింది. ఇది వరకు చూస్తున్నట్టయితే రాజంపేట ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ పడ్డా వాళ్ళకి మీ సహచరులకి మీరు ఎలా కలుపుకొని పోతారు? అందరూ పార్టీని దృష్టిలో పెట్టుకొని పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేసిన వాళ్ళే కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూడా పార్టీ కోసమే కృషి చేస్తారు. అభ్యర్థిత్వం అనేది కాదు, పార్టీని గెలిపించడం అనేది ప్రాతిపదిక. అందరి మద్దతును కూడగట్టుకొని పార్టీ విజయానికి కృషి చేస్తాం. ఓకే, ఇప్పుడు మీరు రాయచోటి వాసి, ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, నెక్స్ట్ ఎమ్మెల్యే అయిన వెంటనే మీరు ఇక్కడే ఉంటారా, రాజంపేటకి వెళ్ళిపోతారా? రాజంపేట ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండాలంటే అక్కడే ఉంటాం. ఓకే సార్, వై నాట్ 175 అంటున్నారు, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అదేదో ఆ రోజుల్లో వాళ్ళు చేయి జారిపోతా ఉండే కార్యకర్తలను ఉత్తేజపరిచేదానికి వాడుకున్న ఒక మాట తప్పితే అందులో నిజం లేదనేది ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఆ ప్రభుత్వం రాదని 160 స్థానాలు తెలుగుదేశం కూటమి గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్ని రిపోర్ట్లు చెప్తున్నాయి. చేజారిపోతున్న ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ కార్యకర్తలను కానీ ఆకట్టుకోవడానికి వాడుకున్న ఒక మాట అంతే, అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే సార్, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మేము వచ్చినాక అభివృద్ధి చేస్తాం అంటున్నారు, ఇంతకు ముందు అభివృద్ధి అవ్వలేదా? తెగిపోయిన అన్నమయ్య డ్యాము అవన్నీ తెలుగుదేశం పార్టీ కట్టించినవే. అవన్నీ తెగిపోతే ఏమాత్రం పట్టించుకోకుండా రైతులను నిర్లక్ష్యంగా వదిలేసినారు. కాబట్టి మేము చేసిన అభివృద్ధి వీళ్ళు ఈరోజు నీళ్లు నిల్వ చేసి డ్యామ్ తెగిపోయేటట్లు చేసినారు. అభివృద్ధి నిరోధకులుగా వీళ్ళు పనిచేసినారు. దాన్ని మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినాక మేము మళ్ళీ కట్టిస్తాం. రాజంపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇప్పుడు మీకు వచ్చింది, అక్కడ నుంచి ఏమైనా అభినందనలు అన్ని వస్తున్నాయా మీకు? అందరూ స్వాగతం. రాయచోటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? మొదటిగా రాయచోటి వాళ్ళు, రాజంపేట వాళ్ళు అందరూ సంతోషపడుతున్నారు. పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా అందరూ ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. ఎక్కడో ఒక చోట అవకాశం వచ్చింది మీకు, మీరు ప్రజల అభివృద్ధి కోసం కృషి చేయండి అని వాళ్ళు అభినందనలు తెలియజేస్తూనే ఉన్నారు. మీకు ఎక్కడ ఫీల్ లేదా ఎంపీ టికెట్ రాలేదు, నాకు ఇప్పుడు ఎమ్మెల్యేగా వచ్చింది అని చెప్పేసి? రాజకీయాల్లో అట్లా ఫీల్ కాకూడదు. టికెట్ రాలేదని పార్టీ నిర్ణయం తీసుకున్నది, పొత్తులో భాగంగా ఆ సీటు చేజారింది కాబట్టి దాన్ని అందరం ఆమోదించి తీరాల్సిందే. ఓకే, ఇప్పుడు మొదటగా మీరు ఎలాంటివి ప్రచారాలకి వెళ్తున్నారు? రాజంపేటలో చేస్తున్నారా? ఇంకా నుంచి రాజంపేటలో మంచి శుభ గడియలు చూసుకొని ప్రచారం మొదలు పెట్టి అక్కడే కొనసాగిస్తారు. మీ కుటుంబ సభ్యులు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు? అందరూ సపోర్ట్ చేసిన తర్వాతే ఈ టికెట్ అనేది పార్టీ నిర్ణయించడం జరిగింది. ఓకే సార్, రాయచోటి అభిమానులకు కానివ్వండి, రాజంపేట అభిమానులకి, కార్యకర్తలకి, నాయకులకి కూడా ఎమ్మెల్యే అయిన వెంటనే మీరు చాలా చేస్తాను అభివృద్ధి పనులని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు నేను చేసే విన్నపం ఏమంటే, గత 5 సంవత్సరాలుగా ప్రజలందరూ ఒక దౌర్జన్య పరిపాలన కాళ్ల కింద నలిగిపోయినారు. వాళ్ళందరినీ విముక్తులను చేసేదానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నడుం కట్టింది. దానికి మనమందరం అన్ని రకాల అభిప్రాయ భేదాలు పక్కన పెట్టేసి ప్రజల కోసం పనిచేసి ఈ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అందరూ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని కలిసికట్టుగా పనిచేసి రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రాన్ని పునర్నిర్మించేదానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ ముందుకు రావాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను.